సంఘస్థులకు సంఘానికి నా వందనాలు. దేవుడు మా పట్ల చేసిన కార్యాలు అంటే నేను రక్షించబడి ప్రార్థించిన ఎదవలసిన దేవుడు చూపాను. అయితే అంటే నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి. కానీ దేవుడు ప్రార్థన చేసేదాన్ని ఎక్కువ ప్రార్థన చేసి అయితే కూర్చుకోవాలి అనే వరకు ప్రార్థన చేయించి మళ్ళీ వీళ్ళ నాన్నగారు మీకు లేనప్పుడు వచ్చేసి మా ఆయన గొడవపడి వాళ్ళే వరి పొలాల్లో నా కోసం చేసినప్పటికీ దేవుడు మరి స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎన్నో వెళ్ళి చేసి నేను వెళ్ళి నిల్చుండేదాన్ని. వాళ్ళందరూ ఒకటి నేను ఒకదాని ఇలా చేసినప్పుడు ప్రభా ఏం చేయాలి మాట్లాడలేనప్పుడు అన్నయ్య రోజైతే ఆదివారమే ప్రార్థన చేసి వెళ్ళాడు. అక్కడ ఏమనలేదు. అయితే ఎస్ఐ గారే వాటిని తిట్టేది ఏంటమ్మా అయితే మరి చేసుకుంటున్నారు మీరు చూసుకోవాలి కదా ఇష్టం వచ్చినట్టు చెప్తే అలాగని ఆయన తిట్టేది. అప్పుడు ఆ విషయంలో కూడా దేవుడికి ఆ సమస్య పద్ధతి కాకుండా దేవుడు తప్పించాడు. మళ్ళీ అలాగే నేను మళ్ళీ రోజు డ్యూటీకి వెళ్ళించేటప్పుడు చాలా కొంచెం యాక్సిడెంట్లు పడిపోవడాలు అయినప్పటికీ దేవుడు ఇంకా చిన్న చిన్న దెబ్బలతోనే నన్ను దేవుడు సేవ్ చేశాడు. దేవుడు అలాగే ఇంకా అందరిలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రతిసారి అనే వాళ్ళు అంటే నా వ్యక్తిగత విషయంలో ఆయన రావట్లేదా ఏంటి అప్పుడు కూడా చెప్పలేదు నేను. కానీ మన ఊళ్ళో ఉన్నారు కదా ఇంకా ఇబ్బంది చేసుకున్నారు కానీ నేను చూడడానికి ఎన్నో ఇబ్బందులు అక్కడి నుంచి బయట వేసుకోకపోయినా అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంకా వీళ్ళు అనేవాళ్ళు అబ్బా ఏంటి నా పరిస్థితి ఇలా మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడలే ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా వెళ్తున్నప్పుడు కదా ఎన్నో మాట్లాడుతూ నేను ఇస్తున్నారు దేవుడు ఎక్కడైతే నువ్వు నిన్ను నిల్చోబెడతా అక్కడే నేను ఆ జనులు ఎదుగునే నిన్ను నిల్చోబెడతాను అనేక దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరియు ఈ సంవత్సరం వాగ్దానం కూడా నువ్వు వెళ్ళి అంటే నువ్వు వెళ్ళిన చోట నేను ఎదుర్కొంటుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ప్రతిసారి ఏం మాట్లాడాలో తెలియదు అనేకమైన మాటలతో నెల్లి కాదు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. ఎందుకంటే ఇంకా ఏం చెప్పుకోలేదు అనమాట. అంటే నా కుటుంబ విషయంలోనూ నా భర్త గురించి ఆయన విషయంలోనూ ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చాడు ఆస్తి కోసం వచ్చాడు వాళ్ళ ముందే పట్టిపోయి సుహాసిని కేవలం సుహాసిని తీసుకెళ్తున్నాను నువ్వేమీ తీసుకెళ్తున్నావు నీకేం పని లేదా డ్యూటీ ఉందా డ్యూటీ లేదా ఆవిడ తిప్పుకుంటూ ఉంటున్నామని అలాగే ఆవిడ వచ్చి గొడవపడ్డాను. అయినా సరే అది తీసుకెళ్ళి దీనికి వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇలాగేం చేయాలి ప్రభా ఇలాగ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది నేను నాకు బండి రాదు బండి లేదు ఎలా చేయాలి ఏం చేయాలన్నా ప్రార్థన చేశాను. మళ్ళీ ఆ రోజు ప్రార్థన చేసి నేర్పాను 2 రోజులు ఒక రోజు మా పాప నేర్పింది. తర్వాత సుహాసిని నైట్ దాటికి ఇక్కడికి నేర్పిస్తాను అలా చేసి అలా చేసి ఇంకా అలాగే బండి నేర్చుకొని వెళ్ళి రావడానికి జరిగింది. దేవుని కృపను బట్టి అసహజమైనది ఏది లేదు ప్రభా సమస్తం నాకు ఇచ్చిన దాన్ని బట్టే నేను బ్రతుకుతాను. ఈ లోపల నాకు ఏది శాశ్వతం లేదని ఇంకా రోజు ఏడ్చి పడుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భయపడకూడదు నీ పడకో సంఘ వాగ్దానం దేవుడు ఒక రోజు నాకు జ్ఞాపకం చేశాడు. భయపడకూడదు ఇక్కడ నీ దేవుడు నీకు తోడయ్యాడు కదా. అప్పటి నుంచి ఇంకా దేవుని వాక్యాన్ని బట్టి ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను రాకపోతే ఇల్లే ఫోన్ చేస్తారు సుహాసిని మావయ్య పాపైనా మావయ్య లేదా మొన్న కూడా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగింది. తిరిగి జరిగింది అలా నిల్చున్నాను ఎందుకు వచ్చేసి నింపేసాడు ఆడిపడిపోయాడు ఆడి బండి దుమ్ము పగిలిపోయింది నాకేం కాలేదని చెమ్మంటే యాక్చువల్లీ అయినప్పుడు దేవుని కృపను పెట్టి దేవుడు డబ్బులు వస్తూ దేవుడు అలాగే మళ్ళీ అత్తయ్యకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు కూడా ఎలక్షన్ సెన్సస్ డ్యూటీ చేసుకుంటున్నాం. మార్నింగ్ ఒక ఈవినింగ్ ఒక హాస్పిటల్లో ఉన్నాం. దేవుడి కృప వల్ల అత్తయ్య స్వస్థపరచడం మళ్ళీ వెంటనే మళ్ళీ సుహాసినికి యాక్సిడెంట్ అయ్యింది. అబ్బాయి ఏంటి ఒకటేమనుక ఎవరు వచ్చి చూసేవాళ్ళు వాళ్ళ కనీసం వాళ్ళ అక్కలు కూడా వచ్చి చూడలేదు. అక్కడికి పడిపోయారు. ఆయన దేవుడికి స్తోత్రం దేవుడే ఉన్నాడు.
ఎవరు వచ్చి చూడవసరం లేదని ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉన్నాను ఆనందంగా. తర్వాత పాపకు భయంకరమైన మళ్ళీ మూడోసారి పాప బాగలేదు, నొప్పి, ఆ రోజు వాంతులు, ఈ రోజు నెల అయిపోయి నొప్పి వస్తుంది అనేసరికి మళ్ళీ స్కానింగ్ తీసుకెళ్ళాను. ఆ రోజు సండే రోజు, ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి అన్నయ్య పిల్లడు వచ్చాడు. ఇంకా ఇద్దరం కలిసి స్కానింగ్ వేసేసరికి మళ్ళీ సత్పల్లి వెళ్ళి ఇంటి వరకు అక్కడ ట్రై చేసుకొని కూర్చున్న తర్వాత ఏం కాలేదు, ప్రాబ్లం ఏమంటుంది, ఆపరేషన్ పట్టి చిన్న పిల్లలు అలా పోవాలి. నాకేంటి పరిస్థితి అంటే చాలా బాధపడ్డాను. దేవుడి కృప వల్ల చిన్న వాళ్ళేమన్నా ఏం కాదు, స్టోన్స్ పడిపోతాయి, మెడిసిన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఏమంటున్నారు, ప్రతి సమస్యలకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. మా దేవుడు నిధులు ఇచ్చిన రుణస్త్రాలను. అలాగే ఈరోజు మరి సినిమీరాల కోసము మరొక భార్య ఏ విధంగా ఉన్నది ఆ విధంగా కొన్ని ఆ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసేది. కానీ ఈ సమస్య వల్ల వ్యక్తి ఫేస్ చేయలేకపోయాను. కొంచెం పని పోవడం వల్ల ఎన్నో సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్య, తర్వాత మానసిక సమస్య వల్ల చేయలేకపోయిన ప్రభావాలు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. యొక్క జీవితం ఎలాగో దేవుడు నాన్నతో ఎలా బ్రతుకుందో నువ్వు దేవుడు అలాగా అనుకుని బ్రతకాలని ఈరోజు అక్క ద్వారా నా దేవుడు నాతో మాట్లాడి నేర్పుతున్నాడు. ఆ విధంగా నేను ఉండాలి, ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఇంకా అనేక ఆత్మ భారం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. నాకు ఈ లోకం మీద అవసరం లేదు. దేవుడు పక్కన నేను పోషించడం కోసం ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. నా ఉద్యోగ విషయంలో కూడా ఎన్నోసార్లు మొరపెట్టాను. మ్యారేజ్ విడిపోయినప్పటికీ అమ్మ దగ్గరికి ఎక్కువ బాత్రూముల్లోని అక్కడ ఉండి ఇక్కడ ఉండి ప్రార్థన చేసేదాన్ని. వ్యాధడానికి వెళ్ళింది పొలంలోకి మోకరించి ప్రార్థన చేసేదాన్ని. ప్రభావ నేనేం చేయాలి, నువ్వు పెళ్లి చేసుకొని ఎలాగైతే జీవితం నాకు ఒక చిన్న ఉద్యోగం ప్రభావ ఈ చిన్న ఉద్యోగంలో దేవుడు ఇచ్చింది.